బ్యాక్ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిని మౌనిక ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఉసురు తీసుకుంది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యం కాకపోవడంతో మౌనిక మృతికి కారణాలు తెలియరాలేదు. అయితే మౌనిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె తీవ్ర మానసిక ఒత్తిడి వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్టు కేఎంసీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి పరీక్షల్లోనూ మంచి మార్కులు స్కోర్ చేసిన మౌనికకు ఇంటర్నల్ మార్క్స్ తగ్గినట్టు తెలుస్తోంది. దీంతో మనస్తాపంతో మౌనిక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో నోరు విప్పడానికి కాలేజీ వర్గాలు సాహసించడం లేదు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లి హెచ్ఏఎల్ కాలనీకి చెందిన మౌనిక 2011 ఆగస్టు 8న కాకతీయ మెడికల్ కాలేజీలో చేరింది. కేఎంసీలో వైద్య విద్యార్థిని మౌనిక అనుమానాస్పద మృతిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఓవర్ టు యు వెంకట్. వరంగల్ కేఎంసీలో ఉన్నాను. కేఎంసీ నుంచి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ మధ్యాహ్నం వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ఒక్కసారిగా కలకలం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న మౌనిక అనే విద్యార్థిని ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్న గది వద్ద మనం ఉన్నాం. రూమ్ నెంబర్ 19, రూమ్ నెంబర్ 19వ గదిలో ఇద్దరు విద్యార్థులు ఉంటున్నారు. ఆ ఇద్దరు విద్యార్థులు ఉండగా ఒక విద్యార్థిని క్లాస్కి వెళ్ళింది, మరొక విద్యార్థిని మౌనిక. ఆ మౌనిక మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకుంది. తన చున్నీని తీసుకొని ఫ్యాన్కు వేసుకొని ఉరి వేసుకున్న కేవలం 20 నుంచి 25 నిమిషాల వ్యవధిలోనే కన్నుమూసింది. సో ఒక్కసారిగా మౌనిక మృతి చెందడంతో కేఎంసీలో కలకలం చోటు చేసుకుంది. రెగ్యులర్గా తమతో కలిసిమెలిసి ఉండే మౌనిక ఎందుకు ఆత్మహత్యకు ఒడిగట్టాల్సి వచ్చింది, ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే అంశాన్ని ఆయన ప్రశ్నను ప్రతి ఒక్కరు తోటి విద్యార్థులు వేసుకుంటున్నారు. ఎంబీబీఎస్ 4వ తరగతి చదువుతున్న వారి క్లాస్మేట్స్ కూడా పెద్ద సంఖ్యలో హాస్టల్ వద్దకు చేరుకున్నారు. వారందరూ కూడా ఒక్కసారిగా షాక్కు లోనవుతున్నారు. ఎందుకు నిన్నటి వరకు ఇవాళ ఉదయం వరకు మాతో కలిసిమెలిసి ఉన్న మౌనిక ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్న ప్రశ్నను వారు వేసుకున్నారు. ఒక రకంగా మనం డిస్కస్ చేస్తే మానసిక ఒత్తిడి అని కొందరు చెప్తున్నారు. మరొక పక్క ఇంటర్నల్ మార్క్స్ కోసం కొంతమంది అధ్యాపకులు, కొంతమంది ట్యూటర్స్ వేధింపులని మరొకరు చెప్తున్నారు. రకరకాల సమాధానాలు, రకరకాల ప్రశ్నలు ఉదయిస్తున్నప్పటికీ కూడా పోలీస్ విచారణ ఏ కోణంలో సాగుతుందన్నది ఇక్కడ చాలా ప్రధాన అంశంగా మారుతుంది. ప్రస్తుతం నగర పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఘటనా స్థలానికి చేరుకొని ఫోరెన్సిక్ నిపుణులు అదేవిధంగా వైద్య వర్గాలతో చర్చించారు. చర్చించిన తర్వాత కొంత అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది. సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లి 8-7-976 హెచ్ఏఎల్ కాలనీకి చెందిన ఓల్డ్ బోయినపల్లి సుభాష్ యాదవ్ కూతురు ప్రస్తుతం విచారించిన సిపి గారు వచ్చారు. సార్ మార్నింగ్ సార్, మౌనిక కొంచెం అప్డేట్ ఇవ్వండి. అంటే అమ్మాయి రూమ్లో అయితే హ్యాంగింగ్ చేసుకుని ఉంది. మేము డాక్టర్స్ అందరితో మాట్లాడుతున్నాం. ఆమెకు ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా పిలవడం జరిగింది. ఆర్ఎఫ్ఎస్ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ రమ్మని చెప్పాం. అని కోణాల నుంచి మేము పరిశీలిస్తున్నాం. గదిలో ఎంతమంది ఉంటున్నారు? గదిలో ఎంతమంది మీరు అంటే ఆ గదిలో ఆవిడ ఒకటే ఉన్నారు. తర్వాత బోల్ట్ కూడా లోపల నుంచి పెట్టి ఉండడం జరిగింది. కాబట్టి దాని విండోని బ్రేక్ చేస్తే లోపలికి వెళ్ళి చూసిన తర్వాత విండోని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళారు. తర్వాత డోర్ బ్రేక్ చేయాల్సి వచ్చింది. కేవలం మానసిక ఒత్తిడికి వచ్చా, లేకుంటే అధ్యాపకుల నుంచి వస్తున్న ఒత్తిడి వచ్చా, అంటే ఏ రకమైన స్ట్రెస్ అనుకోవచ్చు? ఒక స్ట్రెస్ అని తోటి కూడా చెప్తున్నారు. అంటే ఏ రకమైన స్ట్రెస్ అని మనం అనుకోవచ్చు? అది ఇంపార్టెంట్. మనం ఎందుకంటే ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్, ఒక అమ్మాయి చనిపోయింది అన్నప్పుడు తప్పకుండా మేము అన్ని యాంగిల్లో చూస్తాం. స్ట్రెస్ న్యాచురల్గా ఉంటుంది. వాళ్ళ ఎగ్జామ్స్ ఒక 20 డేస్లో ఎగ్జామ్స్ నేను చెప్తున్నారు. బట్ అది దాని కారణమా ఇంకేంటిది, వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తున్నారు. మాట్లాడి మేము డెఫినెట్గా చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. కేఎంసీ వైద్య వర్గాలు అదేవిధంగా ఫోరెన్సిక్ బృందంతో కూడా చర్చించారు. అంటే ఏం డిస్కషన్? అంటే జనరల్గా ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మనము అక్కడ చివరిసారిగా చూసింది ఎవరు, పక్కన ఉన్న వాళ్ళు ఎవరు, అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్లో ఏమున్నాయి అని మేము మాట్లాడతాం కానీ దాంట్లో పెద్ద అర్థాలు ఉండకపోవచ్చు. బట్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటరాక్షన్ ఎవరెవరితో అయింది అనేది మేము చూడాల్సిన అవసరం ఉంటుంది. అదే చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మొత్తానికి ఘటనా స్థలంలో ఇంకా ఆనవాళ్ళు ఇప్పుడే సేకరిస్తున్నామని, ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోటులు లేదని చెప్తున్నారు. నా మధ్య డాక్టర్ చంద్రశేఖర్ గారు నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి సార్, అంటే ఓవరాల్ ప్రైమరీ ప్రిన్సిపల్ గారు చెప్పండి. మేము 12:15కి మేము ఛాంబర్లో ఉన్నాము. అంటే సీఎం గారి మీటింగ్ ఉంది కదా, దానికి ప్రిపేర్ అవుతున్నాము. 12:15కి స్టూడెంట్స్ ఫోన్ చేశారు. మా వార్డెన్స్ కూడా మాతో పాటే ఉన్నారు.
సో ఇమీడియట్గా మేము ఇక్కడికి వచ్చాము 12:30కి ఇక్కడికి వచ్చాము. 12:30కి వచ్చి చూసామంటే అప్పటికి పిల్లల నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలా అయింది సార్ అని. 4 సంవత్సరాలుగా ఈ ఇన్స్టిట్యూషన్లో చదువుతుంది. ఆ అమ్మాయికి పట్ల మీకున్న ఫీడ్బ్యాక్ ఏంటి? అంటే జనరల్గా స్టూడెంట్స్ కొలీగ్ చెప్పేదంటే ప్రతి ఎగ్జామ్కి టెన్షన్గా ఫీల్ అవుతుంటుంది. తర్వాత ఈఎన్టీ టైంలో ఒకసారి ఎగ్జామ్ ఫెయిల్ అయింది, తర్వాత క్లియర్ చేసుకుంది. ఇప్పుడు ఇన్ జనరల్ ఇప్పుడు అంటే ఇది ఫైనల్ ఇయర్ ఎగ్జామ్, మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అండి. ఎంబీబీఎస్లో మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అంటే మెడిసిన్, సర్జరీ, గైనాప్స్ అనేది అది టాప్ సబ్జెక్ట్స్, అవి కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జామ్ ఇంకా 22కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్గా, అంటే ఇంకా 18 డేస్లో. సో దట్ ఈస్ ద వన్ థింగ్. అంటే అంటే యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్గా, ప్రిన్సిపల్గా చెప్పగలిగేది అంటే మిగతా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్ కాల్ చేశాం కాబట్టి వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఒకటి ఈఎన్టీ ఎగ్జామ్లో ఒకసారి ప్రాబ్లం అయింది, అది క్లియర్ చేసుకుంది. అంటే బ్యాక్లాగ్ అంటే ఈ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్లో అందరికీ ఉంటుందండి స్ట్రెస్, అందరికీ ఉంటుంది. ప్రతి స్టూడెంట్ ఆ స్ట్రెస్లో నుండి పోవాల్సిందే. కానీ అంటే అది చెప్పలేము, అది అంటే ఇండివిజువల్ రియాక్షన్ ఉంటుంది. ఒక సిచ్యుయేషన్ కొందరు చాలా ఈజీగా టాలరేట్ చేస్తారు, విస్టాండ్ అవ్వగలుగుతారు, కొందరు విస్టాండ్ చేయలేరు. అది మానసికంగా వాళ్ళది ఎంత బ్యాక్గ్రౌండ్ అది తెలియదు. పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఇంతవరకు ఏం దొరకలేదని చెప్పారు కమిషనర్ పోలీస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రిన్సిపాల్ గారు. సో ప్రిన్సిపాల్ గారు అందిస్తున్న సమాచారం ఇది. ప్రస్తుతం మనం చూస్తున్నాం రూమ్ నెంబర్ గది నెంబర్ 19కి గది నెంబర్ 19 వద్ద మనం ఉన్నాం. గది నెంబర్ 19 వద్ద మనం ఉన్నాం. 19 వద్ద ఫోరెన్సిక్ నిపుణులు, అదేవిధంగా కేఎంసీ ప్రిన్సిపాల్, మిగిలిన వైద్య వర్గాలు అక్కడ ఉన్నారు. తన క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో తన క్లాస్మేట్ని విచారించే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి పోలీసులు ప్రాథమికంగా విచారించిన అనంతరం ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లేదని, అదేవిధంగా ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్న అంశంపై తన తోటి క్లాస్మేట్స్, అదేవిధంగా మిగిలిన వర్గాలను ఎంక్వైరీ విచారించే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే నగర పోలీస్ కమిషనర్ చాలా లోతుగా వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక మెడికో, అందులో 4 సంవత్సరాల వరకు అంటే ఫైనల్ ఇయర్కి వచ్చిన మెడికో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చాలా తక్కువ కాబట్టి ఒక 4th ఇయర్ చదువుతున్న మెడికో ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఏ కారణం చేత ఆత్మహత్యకు ఒడుగట్టాల్సి వచ్చింది అన్న అంశం ఆ కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది. సో మొత్తానికి అటు విద్యార్థులకు కావచ్చు, కేఎంసీ వైద్య వర్గాలకు కావచ్చు ఈ ఘటన కోలుకోలేని షాక్గా చెప్పాలి. మరి కాసేపట్లో మౌనిక మృతదేహాన్ని ఘటనా స్థలం నుంచి వరంగల్ పోస్ట్మార్టం గదికి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. ఈ సాయంత్రం పేరెంట్స్ వచ్చిన తర్వాత పోస్ట్మార్టం ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉంది. హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లికి చెందిన సుభాష్ యాదవ్ కూతురు మౌనిక, సుభాష్ యాదవ్ సంబంధించిన వారందరికీ కూడా ఇప్పటికే పోలీసులు సమాచారం అందించారు. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో వెంకట్, ఎన్టీవీ, వరంగల్.